నిన్నటి వరకు చిరుతలతో టెన్షన్ పడ్డ గ్రామాలు ఇప్పుడు పెద్ద పులి గాండ్రింపులతో హడలిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బెబ్బులి భయంపై ఓ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సిరికొండ కమ్మరపల్లి రేంజ్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతానికి పెద్ద పులి వలస వచ్చింది. వేములవాడలో సంచరించిన మగపులికి S12 అని పేరు పెట్టారు. వేటాడే క్రమంలో అది 2 జిల్లాల సరిహద్దుల్లోని తాటిపల్లిలో సంచరిస్తోంది. మల్లంకుంట చెరువు, లీట్లకుంట, జినిగ్యాల చెరువు ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. మేము చేపలు పడడానికి పోతే మన ట్యాంట్లాగ్లో వాటికి పులి అడుగులు చూసి ఫారెస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి చూసినాక అది నిజమే అని గుర్తించారు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు. దానికి తొందరగా పట్టి పెద్ద అడవిలో వదిలిపెట్టాలని కోరుతున్నాము. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దీంతో అధికారులు ట్రాక్టర్తో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. పులి పాదముద్రల్ని బట్టి అది S12 గా నిర్ధారించారు. సిరికొండ, భీంగల్, కమ్మర్పల్లి మండలాల గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఒంటరిగా అడవిలో ప్రయాణాలు చేయొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా మరి ఆ పులిని చూసినప్పుడు భయభ్రాంతుల్లో ఉన్నారు. గొర్రెల కాపర్లు కూడా ఇబ్బంది ఉన్నది. అది ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పులి విషయంలో ఫారెస్ట్ అధికారులు పట్టించుకొని ఎటువంటి ప్రమాదం జరగకుండా మరి దాన్ని పట్టి పెద్ద అడవులలో అట్లా విడిపించి పెట్టే బాధ్యత ప్రభుత్వం నుంచి తీసుకోవాలని. వేములవాడ అటవీ ప్రాంతం నుంచి సరిహద్దుల్లోని తాటిపల్లి అటవీ ప్రాంతానికి తరచూ పులి వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. వాస్తవానికి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంది. కానీ 2 దశాబ్దాల తర్వాత తొలిసారి జిల్లాలోకి పెద్ద పులి రావడం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు గ్రామస్తులు.